హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి ఎండి రొయ్యలు సొరకాయ. ఈ కర్రీకి కావలసినవి చూసేద్దాం. పెద్ద 2 ఉల్లిపాయలు, 1 సొరకాయ, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, శుభ్రం చేసి పెట్టుకున్న ఎండి రొయ్యలని తోకలు ఇంకా తలకాయలు తీసి శుభ్రంగా కడుక్కుని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మా సండే స్పెషల్ సొరకాయ ఎండి రొయ్యల కర్రీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పోసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి. ఇప్పుడు నేనైతే ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఎండి రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. రొయ్యలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు పక్కకు ఏమి తీయనవసరం లేదు. వేరే గిన్నెలోకి ఇలా పక్కకు జరుపుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మరియు కరివేపాకుని వేపించుకోవాలి. చూడండి, ఇలా ఈ రొయ్యలతో పాటు ఇవి కూడా వేగిపోతాయి. ఇలా వేపించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా జీలకర్రను కూడా కొంచెం కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేపించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా వేసేసుకోవచ్చు. దీంతో పాటు వేగిపోతాయి. చూడండి, ఇలా కలుపుకుంటూ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఇలా వేపించుకుంటే మాడిపోకుండా ఎగుతాయి. చూడండి, ఇలా కలుపుకుంటూ బాగా ఆనియన్స్, రొయ్యలు అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 1 స్పూను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఈ అల్లం పేస్ట్ని కూడా ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది విడుతుంది కదా, ఈ ఆయిల్ సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. చూడండి, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని ఇలా బాగా కలుపుకుంటూ కిందకి మీదకి, అంటే కింద రొయ్యలు ఉన్నాయి కదా అవి పైకి వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, చిటికెడంతా పసుపు, 1 స్పూన్ కారం, మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఉప్పు, కొద్దిగా గరం మసాలా ఇలా వేసుకుని మొత్తం కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి. సొరకాయలో ఉన్న వాటర్ ఫ్రై అయ్యే వరకు చేసుకుని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉడికితే ఈ కర్రీ సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసుకుని తినచ్చు ఫ్రెండ్స్. ఈ రొయ్యల కూర ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే
మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.